ప్రవక్తవా అని అడిగారంట. నా వంక చూడండి ఒకసారి. ఏ ప్రవక్త? ఇందాక ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15-16 వచనాల్లో చదువుకున్నటువంటి ఏ ప్రవక్త అయితే మీ మధ్యలోకి వస్తాడని ఎదురు చూపులు చూసావో నువ్వు ఏలియావా అని అడిగారు. కాదన్నారు. మరి నువ్వెవరవు? ఆ ప్రవక్తవా అని అడిగారు. ఏ ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారంటే ఏ ప్రవక్త అయితే వస్తాడని మోషే చెప్పినటువంటి వాగ్దానం కొరకు వారందరూ కూడా కనిపెట్టుకున్నారో ఆ ప్రవక్తవా అని అడిగారు. దేవుడంటే చాలామందికి ఇప్పటికీ అవగాహన లేదు. దేవుడంటే చాలామందికి ఇప్పటికీ అవగాహన లేదు. అవగాహన లేక రకరకాల భక్తి చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని గురించి పూర్తి అవగాహన మనకే రాలేదు. దేవుని గురించి తెలుసుకోవటం మనకి ఇంకా అనుభవం ఇంకా కలగలేదు. అప్పుడు వాళ్ళకే అర్థం కాలేదు క్రీస్తు ఎవరో. వాళ్ళ కోసం చాలామంది ఎదురు చూశారంట. యూదులు వారి మనస్సులో ఉండేదంట, ప్రవక్త వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తున్నాడు, మెస్సేజ్ వస్తున్నాడు అని ఎదురు చూపులు చూశారంట. అందుకే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో నీవు ఆ ఎదురు చూసే ప్రవక్తవా అని అడిగినప్పుడు ఏలియా వస్తాడని ఎదురు చూశారంట. నువ్వు ఏలియావా అని అడిగారు. యోహాను గారిని నేను ఏలియాను కాను అని చెప్పారు. నువ్వు మోసేవా అని అడిగారు. నేను మోసేను కాను. మరి నువ్వెవరువు? అసలు నువ్వెవరువు? ఒక ప్రశ్న. మనకు కూడా దేవుడు ఎవరు అవగాహన రాలేదండి. మనం చేసే భక్తి అసలు భక్తే కాదు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నలుగురు గుడ్డివాళ్ళు ఉన్నారంట. నలుగురు గుడ్డివాళ్ళు దేవుడెవరో తెలుసుకోవాలనుకున్నారంట. దేవుడెవరో తెలుసుకుని తడువులాడుతూ ఉన్నారంట. మధ్యలో వెళ్తుంటే వారికి ఒక ఏనుగు కనిపించిందంట. ఏనుగు కాలు పట్టుకుని, అరే దేవుడు నాకు కనిపించాడురా, నాకు క్షమించండి, దేవుడు నాకు గుర్తుపట్టాను రా, అచ్చం దేవుడు స్తంభంలాగే ఉంటాడు అనుకున్నాడంట. కాళ్ళు పట్టుకుని ఇంకొకడు అన్నాడంట, రే దేవుడు నేను గుర్తుపట్టేశానులా, దేవుడు అచ్చం సీపురులాగే ఉంటాడురా అని అన్నారంట. తోక పట్టుకుని, తొండం పట్టుకుని అన్నారంట, పైపులా ఉంటాడని. చెవులు పట్టిన ఒకడు అన్నాడంట, దేవుడు అచ్చం చాటలా ఉంటాడన్నారంట. దేవుడి గురించి మనకు వినబడుతున్నది మెల్లని గుసగుస శబ్దము పాటిది. చిన్న మనకు అర్థమైంది. ఆయన గురించి పూర్తి అవగాహన మనకి రాలేదు. అందుకు అడిగారు, నువ్వు ఏలియావా అని అడిగారు. కాదన్నారు. మరి నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు. కాదన్నాడు. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము. ఉదయమైనప్పుడు పర్వతముల మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. చాలండి. ఎవరి స్వరం విని? దేవుని స్వరం విని. ఎలా ఉందంట అక్కడ ఉన్నటువంటి సందర్భం? ఎలా ఉందంట? పర్వతముల మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోరధ్వని యొక్క మహాధ్వని కలగగా పాలెములోని ప్రజలందరూ ఏమయ్యారంట? వణికిపోయారంట దేవుని స్వరం విన్నప్పుడు. మరి మనం దేవుని ముందే కుప్పగంతులేస్తాం, మనం దేవుని ముందే మేసాలు తిప్పుతాం, మనం దేవుని ముందే తొడలో చరుచుకుంటాం మనం. కానీ ఆ ప్రజలు ఏం చేయలేదు తెలుసా? ఆయన స్వరం విన్నప్పుడు వణికారంట. అలా ఉంటుంది ఆయన స్వరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 18వ వచనము. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము, దేవునితో మాట్లాడని ఎడల మేము చనిపోవుదుము. ఏంటంట? చచ్చిపోతాం మోషే. మా వల్ల కాదు, నువ్వు మాట్లాడు, మేము వింటాం. వణికారు, తర్వాత భయపడ్డారు. మరి మనం ప్రార్థన గదిలోకి అయ్యి నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాం, చచ్చిపోతాం. స్వరం వింటామా? ఆయన చూచి బ్రతుకున్నాడు ఎవరు?
కోటి సూర్యుల కాంతి. తట్టుకోలేమండి ఆయన్ని. ప్రజలు అడిగారు, అయ్యా మేము మా వల్ల కాదు, మా పక్షాన నువ్వు మాట్లాడినప్పుడు ఆ మాట దేవునికి మోషేకి ఇష్టమైందంట, అంగీకారం అయిందంట. అందుకే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనంలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతనితో చెప్పేదును. అతడు నా నామము చెప్పు నా మాటలను వినిన దానిని గురించి విచారం చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలను చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను. దేవునితో సంబంధం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. దేవునితో సహవాసం ఎలాగా ఉండాలంటే అవకతవకలు లేనట్టు ఉండాలి, సూటిగా ఉండాలి. అందుకే దేవునికి ఇష్టమయ్యి నీలాంటి ప్రవక్తను నేను మీ కొరకు పుట్టిస్తాను, అతని మాట మీరు వినండి అని. మరి ఆ మాట నెరవేరిందా? ఆ మాట నెరవేరిందా? మన కొరకు రావాల్సినటువంటి ప్రవక్త వచ్చాడా? ఈ యూదులు కానీ ప్రతి ఈ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఎదురు చూసినటువంటి ఏ ప్రవక్త అయితే వస్తాడని వాగ్దానం ఇచ్చారో ఆ ప్రవక్త వచ్చాడా అని వాళ్ళు ఎదురు చూపులు చూశారు. కానీ ఆ ప్రవక్త మన మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిబాలుడు వలె వచ్చాడు మన మధ్యలోకి, పసిబాలుడు వలె మన మధ్యలోకి వచ్చాడు. కానీ మన దగ్గరకు వచ్చినటువంటి దేవుణ్ణి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం తెలుసా? పాకేసి పాకలో పడుకోబెడుతున్నాం. మనం పాకలో పడుకోబెడతావా ప్రభువుని? దేవుణ్ణే పడుకోబెట్టేంత గొప్పవాడువా? దేవుని ముందు చిందులా ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, చచ్చిపోతాం. వణికారు. ఆ ఉరుములు, ఆ శబ్దములు వణికి, అయ్యా మోషే మా వల్ల కాదు, నువ్వు మాట్లాడు, మధ్యవర్తిగా నువ్వు మాట్లాడు అంటే మనమేమో అటువంటి దేవుని ముందు గంతులు వేస్తున్నామమ్మ. మనం దేవుడు మనకే అర్థం కాలేదు. గుడ్డి వాళ్ళు ఏనుగును పట్టుకున్నట్టు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఇది నా మాటలు కాదు. దైవ గ్రంథాన్ని చదివితే, ఆమోసు గ్రంథాన్ని ఒకసారి చదివితే ఈ మాటలు దేవుడు రాయించాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, వినుట నాకు మనస్సు లేదు. చాలు ఏంటంట, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. వద్దు నువ్వు వాడే పాటలో, నాకు అవసరం లేదు నీ పాటలో. ఇక్కడేమో దేవునికి స్తోత్రం అంటావు, బయటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు. వద్దు, నీ పాటలు నాకు ఎలాగని తెలుసా? గోల కింద ఉన్నాయి. నీ పాటలు నాకు ఎలాగని తెలుసా? చాలా అసహ్యంగా ఉన్నాయి. మందిరంలో స్తోత్రం చెబుతావు, మందిరం దాటితే నీ బ్రతుకు మామూలే, కుక్కతోక వంకర అన్నట్టు ఉన్నాయి మన బ్రతుకులు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమన ప్రాలాపములగినంట. ఎలా ఉన్నాయంట? ప్రాలాపములు అంటే ఏంటి? గోల, గోల, సమాధానంగా లేదు, నెమ్మదిగా లేదు, వినేలా లేదు, గోల కింద ఉన్నదంట. ఎక్కడ పాటలు? మందిరంలో పాడే పాటలు. అంటే మనం దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చూడండి, ఆమోసు 6:5.
స్వరమండములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యమును కల్పించుకుందురు. ఎలాగంట? పిచ్చి పాటలు పాడి పిచ్చి డాన్సులు వేసి మేము దావీదు డాన్స్ చేసామంటున్నారంట. నా సొంత మాటలు మాట్లాడుతున్నా, మిమ్మల్ని గాయపరచాలని కాదు, నిజం మాత్రమే చెప్పాలన్న ఉద్దేశం. నా మాటలు ఏం కాదు ఇవి. పిచ్చి పాటలు పాడుతున్నారంట, పిచ్చి డాన్సులు వేసి దావీదు వలె నాట్యం వేస్తున్నారంట. దావీదు వలె నాట్యం ఆడుతున్నావా? వాక్యానుసారం కాదండి. అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అందరూ చేస్తే మనం చెయ్యాలా? ఒక మందిరంలోకి కొంతమంది లైన్గా వెళ్తున్నారంట. వెళ్తుంటే మందిరంలోకి వెళ్తా వాడికి రొంపట్టుకుంది. ఇలా తీసి ఇలాగని గోడకు రాసి లోపలికి వెళ్ళాడంట. వెనకాల వచ్చేవాడు అనుకున్నాడంట, రే ఈ మందిరంలోకి వెళ్ళే వాళ్ళు ఇలా అని గోడకి ఎలాగని లోపలికి వెళ్ళాలేమో అనుకున్నాడంట. వచ్చిన వాళ్ళు లైన్గా వస్తున్నారు, ఇలాగంటున్నారు, రాతున్నారు, లోపలికి వెళ్తున్నారు, ఇలాగంటున్నారు, రాతున్నారు, లోపలికి వెళ్తున్నారు. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. అలా ఉంది మన భక్తి. చదవండి బైబిల్, అద్భుతంగా మాట్లాడతాడు మన దేవుడు. చదవండి బైబిల్, ధ్యానించండి బైబిల్, నేరుగా మాట్లాడతాడు. బైబిల్లో అవకతవకలు ఉండవు. అవకతవకలు కనుకుంటే మనలో ఉండాలి తప్ప కానీ ఆయనలో ఉండవు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మేము చచ్చిపోతాం మోసే, మా వల్ల కాదు అన్నప్పుడు, అయితే మీరు మధ్యవర్తిగా మోసే విజ్ఞాపన దేవునికి నచ్చి మోసే లాంటి ప్రవక్తని మీ మధ్యలోకి పంపిస్తాను. ఆయన మాట మీరు వినండి. చూడండి, లోకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనము. లోకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనము. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకుంటివి. చాలండి. ఏంటంట? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. మన మధ్యలోకి వచ్చిన దేవుణ్ణి, మన హృదయం దగ్గరికి వచ్చిన దేవుణ్ణి మనం ఏం చేసాం తెలుసా? గుర్తుపట్టలేకపోయాం. అది మన దౌర్భాగ్యం. తెలుసుకోలేకపోయాము, గుర్తుపట్టలేకపోయాము. ఈయన యేసుక్రీస్తుని మన మధ్యలోకి వచ్చిన దేవుని మనం ఏం చేయాలి తెలుసా? విసర్జించమని కొద్దు ప్రభువా, నా చెయ్యి వదిలివేయండి ప్రభువా, నాకు నేనుగా నడుస్తాను, నాకు నేనుగా బ్రతుకుతానని చెప్పి మనం ఏం చేసాం తెలుసా? ఆ దేవుడు మన దగ్గరికి వస్తే మనం ఏం చేసాం? గుర్తుపట్టలేకపోయాం. ఒక కారులో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ కారుకు ఉన్నటువంటి అద్దానికి మంచు పట్టేసింది. ఆ వ్యక్తి ఎవరు తెలుస్తాడు? మనకి తెలీదు. కానీ అద్దాన్ని తుడిస్తే ఆ వ్యక్తి ఎవరు మనకు తెలుస్తుంది. పాత నిబంధనలో ఏ ప్రవక్త అయితే మన మధ్యలోకి వస్తానన్నాడు, ఆ ప్రవక్త కారులో కూర్చున్నాడు. ఈరోజు మన మధ్యకి వస్తే తుడిసాడు దేవుడు. మనం ఏం చేసాం తెలుసా? గుర్తుపట్టలేకపోయాం. మన హృదయం దగ్గరకు వచ్చిన దేవుని మనం విసర్జించేస్తున్నాం. మన భక్తి కుంటుపడిపోయింది, మన ఆలోచనలు కుంటుపడిపోయినాయి. ఇదే భక్తిని మనల్ని మనం మోసం చేసి దేవుని కూడా మనం మోసం చేసేసామండి. మోసం చేసి చూడండి, ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. ఇర్మీయా గ్రంథము 22:11. 22 క్షమించండి 22:21. నీ క్షేమకాలములో నీతో మాట్లాడుతాను కానీ నేను విననని నీ వంటివి నా మాట వెనకపోవట నీకు బాల్యము నుండే వాడుక. ఎప్పటి నుంచి అంటలేదండి, మనం చిన్నప్పటి నుంచి అంటలేదంట. నీ క్షేమ, నువ్వు బాగున్నప్పుడు నీతో మాట్లాడాను, స్వార్థ ద్వారా నీ మధ్యలోకి వచ్చాను,
స్వార్థ ద్వారా నీ చెవుల్లోకి స్వార్థ వినిపించాను. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానానికి వినిపించాను. కానీ నువ్వేం చేసావు స్వా, నేను విన్నాను అని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు బాగున్నప్పుడు నీతో మాట్లాడాను, నీ క్షేమకాలం అని నీతో మాట్లాడాను. నువ్వు మాట వినంటావు, నీకు బాల్యము నుండే నీకు వాడిక అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన మధ్యలోకి వచ్చిన దేవుని మనం గుర్తుపట్టలేకపోయాం. మన మధ్యలోకి వచ్చినటువంటి ఆ ప్రవక్తను మనం గుర్తుపట్టలేకపోయాం. ఆనాటి భక్తులు అలా ఉన్నారు, ఈనాటి భక్తులుగా అలా ఉండి మనల్ని మనం మోసపుచ్చుకుని, మనల్ని మనం మోసపోయి పరలోక రాజ్యాన్ని తప్పించుకోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఫలింపచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, వందనాలు. ఇప్పటి వరకు మాకు తోడుకున్నారు, ఇక ముందు మీరు మాకు తోడుకుంటామని యేసు నామములో ప్రార్థన చేయొచ్చును మా తండ్రి.